మా పిన్ని చాముండేశ్వరి అక్క చాలా బాగా మాట్లాడుతుంది. కాకపోతే ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు. మాకు అలవాటైపోయింది లెక్క. నువ్వు అలవాటు చేసుకోవాలి, తప్పదు. నాకంటే చిన్నదానివైపోయినావు దీపమ్మ. లేకుంటే నీ కాళ్ళు మొక్కుతుంటి. నీ రుణం ఎట్లా తీర్చుకోవాలే? మన మధ్య ఉన్నది రుణానుబంధం కాదక్క, అక్కా చెల్లెళ్ళ అనుబంధం. సరే కాని బావా, హారతి ఇమ్మన్నావు, ఇచ్చాను. మరి నాకేంటి? అంటే మరి నాకేంటి అంటున్నాను. హారతి పళ్ళంలా పైసలేయాలి గదా, గదే అడుగుతుంది. ఓ ఇది నాకు ఇష్టమైన గొలుసు. మెడలో మంగళసూత్రం కట్టాల్సిన వాడు తన మెడలో గొలుసు తీసి దానికిస్తున్నాడు. పాపం లోపల దీప ఎంత బాధపడుతోందో. హారతిచ్చారుగా, ఇక కుడికాలు లోపల పెట్టిరండి. ఏ కాలు పెట్టినా నీ కాలం బాలేదా రథన? రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. స్టాప్ స్టాప్. ఇంకా ఏంటి? మీ బావ నీకు గొలుసిచ్చాడు కదా. ఏం పెద్దాళ్ళండి మీరు, కొత్త జంటతో పేర్లు చెప్పించాలి, అది కూడా మీకు తెలీదా? ఇదొక్కటే తక్కువ. చెప్పండి చెప్పండి. నేను మావిడ వచ్చాం, లోపలికి రానివ్వండి. ఆవిడా? ఆవిడేంటి ఆవిడ? పెరుగు ఆవిడలాగా పేరు చెప్పండి సార్. నేను ఆరాధన వచ్చాం, లోపలికి రానివ్వండి. నువ్వు చెప్పు. నేను దేవుడయ్యా వచ్చినాం. దేవుడయ్యేంటి? పేరు లేదా? నేను గట్లనే పిలుస్తా. నేనొప్పుకోను, పేరు చెప్పాల్సిందే. అప్పుడే ఒక థ్రిల్ ఉంటుంది. నేను విశాల్ బాబు వచ్చినాం. బాబు ఏంటి చిన్నపిల్లడా? పేరు మాత్రమే చెప్పాలి. నాతోన్ కాదు. నీతో కాదంటే ఇక్కడే గడప దగ్గర కాపురం పెట్టాలి. నీ ఇష్టం, ఆలోచించుకో. ఆరాధన చెప్పు.
నేను విశాల్ వచ్చినాం. గుడ్. నువ్వు అలా పిలుస్తుంటే బావకి ఎలా ఉందో కానీ నాకైతే థ్రిల్లింగ్ గా ఉంది. దీపా, ఇక వాళ్ళని లోపలికి రానివ్వు. రండి. బిడా, ఆకలైతే నీ జల్దీ బువ్వ తీసుకురా. బిడా, నాయనా రా తొందరగా. ఏంది గట్ల నిలబడ్డావు? కూసో. నేను నిడిసిపెట్టి తింటే నాకు మాత్రం ఎట్లా ముద్ద దిగుతుంది నాయనా? నువ్వు నా బిడ్డవు. బిడ్డ ఆకలితోనుంటే బిడ్డ కడుపు నింపకుండా అమ్మ ఎట్లా తింటది నాయనా? గీ చేపల పులుసు నీకోసమే పేమగా చేసిన. దా తిన్నాయినా, దా. బిడ్డ నాతోనైతే లేదే. నీ బిడ్డ నీ ఇంట్లో లేదురా, ఒక్కనివే బతకాలా అని నా మనసుకి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెబుతున్నా అది నమ్ముతలేదు. ఈ లోకం ఎంత పెద్దదైనా నువ్వు మాత్రం ఒంటరివేరా, నీ బతుకు నువ్వు బతకాల్సిందేరా అని నాకు నేను ఎంత సంజాయించుకున్నా నా కళ్ళు నా మాట వినట్లే. గంగ లెక్క పొంగుతున్నాయి. నువ్వు పక్కకి లేకుంటే ఒక గంట ఉండలేకపోతున్నా. ఇంకా చచ్చేదాకా ఎట్లా బతకాలి? బిడ్డ, చిన్నప్పుడు నీ ఏడుపు మరిపి ఈనికి కూడా మీ నాయన నీకొక్క అబద్ధం చెప్పలే, మాయ మాటలు చెప్పలే. కానీ ఈ దినం తప్పలే. 2 తప్పులు చేసిన. ఒకటి నిజం చెప్పకపోవుడు, 2 అబద్ధం చెప్పుడు. మాలిని దేవమ్మ నన్ను నీతోనే అత్తింటికి రావద్దని చెప్పిందన్న నిజం నేను నీ తాన దాచిన. ఈడ పళ్ళు చూసుకొని నేను నీ తానకి వస్తా అని అబద్ధం చెప్పిన. మొదటిసారి మీ నాయన నిన్ను మోసం చేసిండు, నిన్ను నమ్మించి అత్తింటికి పంపిండు. ఏం చెయ్యాలి తల్లి? ఆ మాలిని దేవమ్మ మెడ మీద కత్తి పెట్టింది. ఈ దినానికి గండం గడిస్తే చాలనుకున్నా. జరిగింది తలుచుకుంటే బాధగుంది, జరగబోయేది తలుచుకుంటే బుగులైతాంది.
నాయనా నేను పెళ్లి చేసుకోను, నీతోనే ఉంటా అని నువ్వు ఎందుకన్నావు? ఇప్పుడు సమస్య అవుతుంది బిడ్డ. ఒక్కొక్క కన్నీటి సుక్క 1000 కిలోల బరువు అనిపిస్తుంది. కొట్టుకురుడు నాతోని కాదు అని లోపల ఉన్న గుండె బెదిరిస్తుంది. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగం లెక్క గడుస్తుంది బిడ్డ. ఇది నా తానుంటే నువ్వున్నట్టే అనుకుంటా. దీంతోనే ముచ్చట్లు చెప్పుకుంటా. ఇదే నీ భుజం అనుకుని తల పెట్టి పడుకుంటా. నువ్వు అత్తింటికి పోయేటప్పుడు పడిన బాధ కన్నా ఇంట్లో నువ్వు యాదకొస్తున్నప్పుడు ఇంకెక్కువ బాధగా ఉంది. గుండె గాయాన్ని కెలుకుతున్నట్టుంది. ఆరాధన రాకపోతే నేను కూడా ఆ ఇంటికి వెళ్ళను. మాట్లాడు. వదినా, ఒక్క 2 నిమిషాలు నీతో మాట్లాడొచ్చా? చెప్పు మునీశ్వరి. ఇన్నాళ్ళు నువ్వు మా మీదుంచిన నమ్మకాన్ని తిరిగి క్షేమంగా నీ కాళ్ళ దగ్గరే పెడుతున్నావు వదినా. నువ్వు తిరిగిచ్చింది నేను పెట్టుకున్న నమ్మకాన్నా మన బంధుత్వాన్నా? అయ్యయ్యో, అదేం మాట వదినా? అనుమానం తీర్చుకుందామని అడిగాను మునీశ్వరి. కాలం కలిసి రానప్పుడు, మనసు బాధపడుతున్నప్పుడు ఎవరైనా అనుకునేదొకటే, తన వాళ్ళు తనకి తోడుగా నిలబడాలి అని. కానీ ఈరోజు నా వాళ్ళు నాకు దూరం జరగాలనుకుంటున్నారు. అంతా నా దురదృష్టం. వదినా,
మీ ఇంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే ఒక్క మాట. అక్కకి నువ్వంటే ఎంతో అభిమానం, గౌరవం. తన గురించి తను ఆలోచించుకోవడం కన్నా ఎక్కువగా నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తన మనసులో ఎంత బాధున్నా దాచేసుకొని నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకోవాలనుకుంటుంది. నీ కష్టం గురించి నాకు చెప్పుకొని ఏడ్చేది. అలాంటక్క నీ బంధుత్వాన్ని ఎలా కాదంటుందనుకుంటున్నావు? అలాంటప్పుడు ఈ తాళాలు గుత్తి తిరిగి నాకెందుకు అప్పచెప్పినట్టు? నేనడిగానా? నిజంగా అడగాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నీలో నువ్వే బాధపడతావు తప్ప అడగవు. అది నీ మంచితనం వదినా. ఎప్పటికైనా తన కూతురే కదా ఈ ఇంటి కోడలయ్యేదన్న ఆలోచనతో ఇన్నాళ్ళు అక్క ఈ ఇంటి బాధ్యతలు తీసుకుంది. అనుకున్నదొకటైతే జరిగిందొకటి. అందుకని నా మీద కోపమా? కోపం తెచ్చుకునేదైతే దీప పెళ్లి ఆగిపోయిన రోజే ఈ ఇంట్లో నుంచి అక్క వెళ్ళిపోయేది. నా తమ్ముడు ఇంట్లోంచి అలిగి వెళ్ళిపోయాడుగా. నీ తోడబుట్టినవాడు వెళ్ళిపోయినా మా అక్క నీకు తోడుగా ఉండిపోయిందంటే తనకి నీ పట్ల ఎంత ప్రేమో అర్థం చేసుకో. మరంత ప్రేమ ఉన్నది ఎందుకు తను కూడా నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతుంది? మెడపట్టి బయటకు గెంటించుకునే పరిస్థితి రాకూడదని. అవును దినా, ఈ ఇంటి కోడలు కదా, తాళం గుత్తి నా పెళ్ళానికివ్వు అని ఏ క్షణంలో అయినా విషయాలు అడగొచ్చు. పోనీ విశాల్కి కన్నతల్లి ముందు నిలబడి అలా అడిగే ధైర్యం లేదనుకున్నా తెగించి నీ కోడలే అడగొచ్చు. ఆహా, ఏమో అడగొచ్చేమో. పోనీ నీ కోడలు కూడా బుద్ధిమంతురాలు, అలా అడిగే రకం కాదు అని అనుకుందాం. తన పక్కన నిలబడి నీ వియ్యంకుడు అదే నారప్ప అడిగించొచ్చేమో. మా అక్కకి నీ మీదున్న గౌరవం ఆ మట్టి మనుషులకి ఎందుకుంటుంది చెప్పు? చెల్లి, ఆరాధన ఇంటి కోడలు, నా కూతురు తర్వాత కూతురు లాంటిది. తనని మట్టి మనిషి అనకు. సరే సరే, తప్పైపోయిందక్కా. చూడొదినా, ఏ ఇంట్లో అయినా అత్తగారి తర్వాత అధికారం కోడల్దే. నీ మనిషి నీ మేనకోడలు, అదే దీప నీ కోడలయ్యుంటే పరిస్థితి వేరేలాగా ఉండేది. బయట వ్యక్తి కోడలైతే కథ ఇంకోలా ఉంటుంది. మేం తనకి పరాయి వాళ్ళమైపోతాం. ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు, ఇక ముందలా జరగకూడదనుకునే అక్క తనకిచ్చిన ఇంటి బాధ్యతల్ని తిరిగి నీకప్పగిస్తోంది. మరోలా అనుకోకుండా వదినా, మా అక్క ఎప్పటికైనా మీ మనిషి. ఈ మాటలు కూడా నీతో గట్టిగా చెప్పే ధైర్యం లేక అక్క నన్ను తోడుగా తెచ్చుకుంది అంతే. అక్క, ఇక వెళ్దామా?
త్వరగా సామాన్లవి సర్దుకుంటే నువ్వు దీపా కరణ్ బయలుదేరొచ్చు. మీ వెనకే నేను కూడా వచ్చేస్తాను. పదక్క. మునీశ్వరి, వదినా చూడు మునీశ్వరి, ఈ ఇంటికి కోడలింకా రాలేదు. వచ్చింది కేవలం విశాల్కి భార్య మాత్రమే. వదినా ఏమంటున్నావు నువ్వు? ఎప్పట్లాగా ఈ తాళాలు గుత్తి బాధ్యత నీదే. నా గురించి తప్ప ఇంట్లో ఎవరి గురించి నువ్వు ఆలోచించాల్సిన పనిలేదు. ఇది నా మాట. ఇదే వినాలనుకున్నాను మళ్ళీ నీ నోట. మా సింపతి డ్రామా అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఇక నా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది.